గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు భూ వివాదాలు చేశారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం వల్ల తిరుపతి జిల్లా పరిశ్రమలు అధికంగా వస్తున్నాయని, బుల్లెట్ పరిశ్రమ 2,500 కోట్ల రూపాయలతో శ్రీ సిటీలో రూపుదిద్దుకుంటుందంటున్నారు. శ్రీకాళహస్తిలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పిల్లలకు కూడా ఏం చేస్తామంటే వాళ్ళ ప్లాట్లు ఇద్దాం, ఇల్లు లేవట, ఎక్కడ ఇచ్చి మాడ యూ గివ్ సమ్ వాల్యుబుల్ ప్లాట్స్. వాళ్ళ ఊళ్ళ కింద పక్కన కాకుండా ఆ పాప పేరు మీద ఇచ్చేస్తే 2 ప్లాట్లు, ఈ పాప నేను తల చూసుకుంటాలే, ఈ ఉండదానికి 2 పేరు మీద ఇచ్చేసాం అనుకో, ప్లాట్లు 2 వీళ్ళు పెద్ద అయిన వరకు ఉంటాయి, వాల్యుయేషన్ ఆటోమేటిక్ గో అప్, దేవసం మాకు ఆధారం ఉంటుంది వాళ్ళకు కూడా. అండ్ ఆల్సో ఇమీడియట్లీ గివ్ వన్ హౌసింగ్ ఫర్ ద పెద్ద, సో దట్ all 3 of them can either టిట్కో పడి ఇచ్చు కదా, వీళ్ళకి ఇల్లు లేదు నీకు కూడా, నువ్వు టౌన్లో ఉండాలా, దాంట్లో పిల్లలు పెట్టుకొని ఉండు. ఈ చిన్నదాన్నేమో ఇక్కడ దాంట్లో చదివిస్తావు, వీళ్ళిద్దరినేమో ఎన్టీఆర్ ట్రస్ట్ అన్నా లేకుంటే వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. అడాప్షన్ అంటే వేరే ఇంటికి పోనవసరం లేదు, చదివిస్తా. బంగారు కుటుంబం అని చెప్పి బాబు గారు చేశారు, దాంట్లో చదివిస్తా. సరేనా? ఒకవేళ ఎవరు రాలేదనుకో నేను చదివిస్తా, దానికి ఏం ఇబ్బంది లేదు, చదువుకి ఏమి ఇబ్బంది, దానికి ఇబ్బంది పడలే. ఒకసారి మన టిట్కోరా అమ్మా ఒకటి సంతకం పెట్టిస్తాను, టాప్ ప్రయారిటీ గివ్ దెమ్ 1 bedroom అపార్ట్మెంట్. వస్తుంది కదా జూలైకి 2nd ఫేజ్, జూలై ఎండింగ్ నీకు ఫేస్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి కదా.